నెక్స్ట్ చూడండి, దుమ్ములో సొమ్మంట. పురా నగరపాలికల్లో నిరుపయోగంగా స్వీపింగ్ వాహనాలు, పదుల సంఖ్యలో కొనుగోలు, వినియోగంలో మాత్రం కొన్నే. ఎక్కడిది? మహబూబ్ నగర్ పురపాలక పరిధిలో మురుక్కాలలో చెత్తను తొలగించడానికి, పూడికను జరపడానికి 2023లో 23 లక్షలతో కొన్న ఆధునిక డిస్టిల్లింగ్ యంత్రం ఇది. మొదట కొన్ని రోజులు వినియోగించారు. డీజిల్ ఎక్కువగా వినియోగం అవుతుండటంతో పని కూడా నామమాత్రంగానే ఉంది. అప్పుడప్పుడు తీస్తున్నా ఆశించిన పనితీరు లేకపోవడంతో పక్కన పెట్టేశారు. దీంతోపాటు 75 లక్షలు పెట్టి కొన్న స్వీపింగ్ యంత్రం కూడా షెడ్డుకే పరిమితమైంది. మరి కొనే ముందు చూసుకోరా మనోళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు, ఇది పనికొస్తుందా పనికిరాదా అని? దుమ్ము తొలగించాల్సిన వాహనాలే దుమ్ము కొట్టుకుపోతున్న పరిస్థితి పక్కన చిత్రమే నిదర్శనం. నగరపాలక సంస్థలు పురపాలికల రోడ్లపై ఉన్న దుమ్మును తొలగించేందుకు గత ప్రభుత్వ హయాంలో భారీ సంఖ్యలో వాహనాలను కొనుగోలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 129 పురపాలక సంఘాలు, 17 నగరపాలక సంస్థలు ఉండగా వీటిలో అత్యధిక పట్టణాలు, నగరాల కోసం 2019 నుంచి 2023 వరకు దాదాపు 300కు పైగా వాహనాలు కొన్నారు. పలు మున్సిపాలిటీలతో పాటు కరీంనగర్, వరంగల్, రామగుండం, ఖమ్మం నగరపాలక సంస్థల్లో రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు కార్పొరేషన్ అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో వాహనానికి 23 లక్షల నుండి 96 లక్షలు వెచ్చించారు. అయితే నిర్వహణ భారంగా మారటం, విడిభాగాలు స్థానికంగా అందుబాటులో లేకపోవటం వల్ల చాలా చోట్ల పక్కన పెట్టేశారు. కొన్ని చోట్ల మాత్రం అప్పుడప్పుడు రోడ్లపై తిప్పుతున్నారు. అయితే లీటర్ డీజిల్ వాడితే కనీసం 10 కిలోమీటర్లు కూడా నడవట్లేదంటండి ఇది. మరి కొనేప్పుడు చూసుకోరా అది ఏందా, దీని కథ ఏంది, దీని కమామిషి ఏందని. ఇది ఇక్కడ ఇంకోటి చూడండి, ఆదిలాబాద్ బల్దియాలోని స్వీపింగ్ వాహనం. దీన్ని 30 లక్షలకు వెచ్చించి 2021లో తీసుకొచ్చారు. ఇంధనం ఎక్కువగా సమరవుతుందని ఉపయోగించడం కూడా పక్కన పెట్టేశారు. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో 7 వాహనాలు వృధాగా ఉన్నాయి. అప్పట్లో వీటిని కొందరు అధికారులు కమిషన్ల కోసమే కొనుగోలు చేశారనే ఆరోపణలు కూడా వినిపించాయి. నిజమే ఉండొచ్చు. ఇక కరీంనగర్ కార్పొరేషన్ ఆవరణలో మూలపడి ఉన్న ఈ వాహనం విలువ 23 లక్షలు. దీన్ని 2018లో కొన్నారు. 10 నెలల్లో కూడా పనిచేసిన దాఖలాలు లేవు. బ్రష్లు, హైడ్రాలిక్ పైపులు అమర్చకుండా వృధాగా పడేశారు. వినియోగం లేక బ్యాటరీలు చెడిపోయాయి. కరీంనగర్ పురపాలక సంస్థలు ఇలాంటి మరో వాహనంతో పాటు 60 లక్షల చొప్పున 5 వాహనాలు ఉన్నాయంట. పెద్ద వాహనాలు 2 మూలకు చేరాయి. వీటిని కంపెనీ ప్రతినిధులు వచ్చి బాగు చేయాలి. వారు రాకపోవడంతో బల్దియా మరమ్మతుల షెడ్లో పక్కన పడేశారు. ఇంకోటి వనపర్తిలో స్వచ్ఛత కోసం ఈ భారీ వాహనం 2020లో 63 లక్షలు పెట్టి కొన్నారు. ఇది కనీసం 10 రోజులు కూడా రోడ్డెక్కి దుమ్ము తొలగించలేదు. చిన్నపాటి మరమ్మతులు కూడా చేయించలేక పక్కన పెట్టేశారు. నెలల తరబడి నిరుపయోగంగా ఉన్న ఈ వాహనం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ వినియోగానికి పూర్తిగా దూరమైంది. ఇందులోని హైడ్రాలిక్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. కొత్తది అమర్చడానికి 15 లక్షలు అవుతుందని తెలిసింది. ప్రస్తుత పారిశుద్ధ్య కార్మికులతోనే వీధులను శుభ్రం చేస్తున్నారు. మరి ఎందుకండి ఇంతంత లక్షలు పెట్టి ఎన్ని కొంటాం? ఏమి చేయని కాడికి కమిషన్లు, అంతే కమిషన్లు, ఇట్లా కమిషన్ వస్తుంది మనోళ్ళకి, అందుకని పెట్టారు అంతే, అంతకు మించి ఏమి ఉండదు.